వాళ్ళ పార్టీ వేరే అయి ఉండొచ్చు, ప్రతిపక్ష నాయకుడు అయి ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా, ప్రజలందరూ ఆమోదించినాక కేసీఆర్ కూడా ఆయన ముఖ్యమంత్రి, గజ్వేల్ కూడా ఆయన ముఖ్యమంత్రి. కాబట్టి గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో కూడా ఫోటో ఉండాల్సింది రేవంత్ రెడ్డిదే, నో డౌట్. కాకపోతే పెట్టే విధానంలో పెట్టాలి, అడిగే విధానంలో అడగాలి, ఉండే విధానంలో ఉండాలి. కానీ గతంలో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టిండ్రా? ప్రతిపక్ష నాయకుడి క్యాంపు కార్యాలయంలో ఉందా? పిసిసి అధ్యక్షుడి హోదాలో మరి కొడంగల్లా సరే ఓడిపోయిండు, ఎంపీ కార్యాలయంలో ఉంటుందా? ప్రధానమంత్రి మోడీది పెట్టుకున్నాడు, కానీ మరి కేసీఆర్ది పెట్టుకున్నాడా లేదా? అట్లే బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో ఉండేనా? ఇగో ఇవి లెక్కలు తీయాలి. ఇప్పుడు గతంలో వాళ్ళు కూడా పెట్టుంటే వీళ్ళు పెట్టడంలో ఒక అర్థం ఉంది. కాకపోతే ఇది పెట్టే విధానం కూడా, అడిగే విధానం కూడా ఎట్లా ఉండాలి? మీరు శాంతియుతంగానే అడగనుంటారు, బరాబర్ ఇది ఎందుకు పెట్టారని అడగనుంటారు, పెట్టి పియనుంటారు. కానీ దాడి చేసేంత అవసరం ఏమొచ్చింది? అవతల పక్క ఏమన్నా బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఆడేమన్నా ఉన్నారా? లొల్లయిందా, గొడవైందా? మీరు అత్యుత్సాహంగా పోయి కొట్టి అద్దాలు పగలగొట్టి ఎట్లా అంటే అట్లా చేస్తా అంటే రేపు పొద్దుగల మరి వాళ్ళ అధికారంలోకి వస్తే సేమ్ మళ్ళీ రిటర్న్ చూడాల్సి వస్తుంది కదా మరి.